హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మేము అంతేరాకి వెళ్ళాం కదా, అంతేరా నుంచి అదే వేలో వస్తూ ఉంటే మేము పక్కనే ఉన్న గండిపేట్ పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ పేరు వచ్చేసి అయితే ఓస్మాన్ సాగర్ లేక్ వ్యూ పార్క్ అంటండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా మంచిగా చాలా పెద్దగా ఉంది. అండ్ మేము అలా వెళ్తూ ఉంటే పిల్లలకి ఆడుకోవడానికి చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ స్కేటింగ్ చేయొచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, అండ్ ఏదైనా సరే ఇక్కడ బాగా ఆడుకోవచ్చు పిల్లలు. ఎప్పుడైనా టైం ఉంటే పిల్లల్ని ఇలా సరదాగా తీసుకొస్తే వాళ్ళు ఇంచక్క ఆడుకోవచ్చు. అండ్ చుట్టూరు చూసారంటే ఫుల్ గ్రీనరీ అండి. ఎంత గ్రీనరీ ఉందంటే ప్రతి చోట కూడా మొక్కలు వాళ్ళు నాటారండి. అండ్ పెద్ద పెద్ద మొక్కలు కూడా చూడటానికి చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇక్కడైతే అందరూ కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారండి. పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటున్నారు. అండ్ ఒక్కళ్ళే వచ్చేది కాదండి, మంచిగా పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకుని వెళ్తే అందరూ కలిసి సరదాగా అయితే ఆడుకుంటారు. అండ్ ఇంకా ఏంటంటే ఫొటోస్ కూడా దిగుతున్నారండి చాలామంది. అండ్ షూటింగ్ కావాలంటే కూడా ఇక్కడ ఏదన్నా షూట్ చేసుకోవాలంటే కూడా వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి పెద్ద పెద్ద కెమెరాస్ వీటితో షూట్ చేయాలంటే ఇక్కడ పర్మిషన్ అది తీసుకోవాలనుకుంటా. అదర్ దాన్ దట్ ఫోన్లోనే తీసుకోవాలి అనుకుంటే కనుక అదేం ప్రాబ్లం కాదు. అండ్ ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ ఏంటంటే అసలు చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ లేక్ వ్యూ అయితే చాలా బాగుందండి చూడటానికి. ఇదే మెయిన్ అసలు ఈ పార్క్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ గండిపేట చెరువు వ్యూ గురించి అయితే చెప్పాలంటే అసలు మాటలే రావట్లేదు, అంత అందంగా ఉంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కొంచెం ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ టైంకి రాగలిగితే కనుక మీరు సన్సెట్ని కూడా చూడగలుగుతారు. అండ్ అది చూడగలిగితే అసలు ఎంత బాగుందో చెప్పలేనండి, అంత బాగుంది. అండ్ ఫొటోస్కి కానీ రీల్స్కి కానీ ఇదైతే బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ పార్క్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే మనం నడిచేటప్పుడు కూడా ఎక్కడా చెత్త కనిపించట్లేదు. మనం ఎక్కడన్నా చెట్ల కింద యాక్చువల్లీ కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి, అది కాకుండా కూడా మనం ఏ చెట్టు కింద అయినా కూర్చోవాలన్నా కూడా ఏ చెత్త కూడా లేదండి. అంత నీట్గా ఉంది. మనం చెట్ల కింద కానీ ఎక్కడైనా కూడా కూర్చోవచ్చు, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. చెప్తుంది ఏంట్రా బాబు అనుకోకుండా ఒకసారి ఈ వీడియోలో అయితే పార్క్ని చూసేయండి క్లియర్గా, చాలా బాగుంది. అండ్ వీలైతే కనుక ఒకసారి పార్క్కి వెళ్ళి కూడా విజిట్ చేయండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.